ఎక్కడో చూసినట్టుందే. మీరు సింగర్ కదా? హలో వినూత్న, వెల్కమ్ టు గర్ల్ టాక్స్. హాయ్, హలో. ఫస్ట్లీ యూ హ్యావ్ అ క్రేజీ వాయిస్ అసలు. ఫస్ట్లీ ఐ యామ్ అ ఫెమినిస్ట్. ఈవెన్ ఐఎమ్ అ ఫెమినిస్ట్ అండ్ ఐ థింక్ ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ దిస్ ఇస్ ఆల్సో అ ఫెమినిస్ట్ కానీ ఒప్పుకోరు కొంతమంది. ఇట్ వాస్ బ్యాడ్. రకరకాలుగా ఉండింది. సో యూఆర్ అ ప్రాపర్ జెన్జీ. సిచ్యువేషన్షిప్స్, బెంచింగ్, బ్రెడ్ క్రంపింగ్, క్యాజువల్, హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? సమ్ పీపుల్ డోంట్ డిజర్వ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. So we have something else in common. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా. Hello Vinutna, welcome to Girl Talks. హాయ్, హలో. So guys, for those of you who don't know, Vinutna is a singer and also a content creator. Firstly, you have a crazy voice asalu. థ్యాంక్ యూ. So I want to start with a short story కొంచెం. So a friend of mine ఇట్లా ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది మా మధ్య, వినూత్నతో పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నామని. ఒక 15 days బ్యాక్ ఇట్లా నడుస్తుంటే హీ వాజ్ లైక్, నాకు ఆ పిల్ల మీద ఒకప్పుడు చాలా పెద్ద క్రష్ ఉండేది అని హీ టోల్డ్ అనమాట. నేను వెంటనే ఓకే బట్ షీస్ 20 అన్నా. ఇట్లా షేక్ అయ్యి బ్యాక్ ఆఫ్ అయ్యాడు అనమాట. బికాస్ హీస్ 30, నువ్వు 20 అని తెలియగానే ఒక్క నిమిషం ఇలాగా, అంటే హీ నాట్ థింక్ యు ఆర్ 20 బ్రో. సో అట్లా కొంచెం తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావట్లేదు, బట్ ఓకే. సో అలాగా 20 అనగానే ఓకే లైట్ తీసుకుంటా అని చెప్పేసి ఆగిపోయాడు అనమాట. ఎందుకు అది ఉందంటే యూ స్టార్టెడ్ వెరీ ఎర్లీ. నువ్వు ఎప్పటి నుంచో మాకు కనపడే పాటికి సింగింగ్ కానీ ఇన్స్టాగ్రామ్లో యూఆర్ థింకింగ్ యూ మస్ట్ బి 23 అలా. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు ఈ జర్నీ, సింగింగ్ కెరియర్ కానీ ఇదంతా? ఐ గాట్ ఇంటూ సరిగమప వెన్ ఐ వాజ్ 16. సో 11th గ్రేడ్లో ఉన్నప్పుడు, దట్ ఈస్ 2022. సో 11th స్టాండర్డ్ అయిపోయే టైంకి అవుతాయి. సో 16 to now I'm 20, 4 years. సో యూ స్టార్టెడ్ వర్కింగ్ when you were 16. ఇంటూ కాంటెంట్ క్రియేషన్. Okay. ఐ వాజ్ బేస్డ్ ఇన్ బెంగళూరు. సో చదువుకుంటూ ఇంకా ఐ యూస్ టు కమ్ టు షోస్. జీ వాళ్ళు షో చేసేవాళ్ళు కదా. సో వాట్ ఎవర్ దసరా కానీ, జీ కుటుంబం అవార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ యూస్ టు కమ్ ఫర్ దోస్. 1 year తర్వాత అది కాస్త ఇట్ గాట్ సాచురేటెడ్. దెన్ ఐ మూవ్డ్ హియర్ టు డూ మై డిగ్రీ 12th అయిపోయాక. సో అప్పటి నుంచి షో స్టార్ట్ చేసి కాంటెంట్ క్రియేషన్ వాజ్ లైక్ అ సైడ్ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ రీసెంట్లీ లిటిల్ బిట్ ఐ పిక్డ్ ఆన్ టు ఇట్ అండ్ అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. సో దట్ వాజ్ గుడ్ ఫర్ మీ. సో యూ టోల్డ్ యూ కేమ్ ఫర్ డిగ్రీ కదా హైదరాబాద్. Yes. యూ స్టడీడ్ ఇన్ ఉమెన్స్ కాలేజ్. దట్స్ అ సిన్ బ్రో. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? You know, before I got, like, when I told 1 or 2 friends of mine that I'm itla women's college ki veltunna ante, they were like, why bro, you don't want to enjoy life ah? నాకు అప్పుడు అర్థం కాలేదు. I was like, what, how could, it can't be that bad. It was bad. It was bad. రకరకాలుగా ఉండింది. నీకు ఎక్స్పీరియన్స్ నచ్చలేదు అంటే వాజ్ దట్ అమ్మాయిలు చుట్టూ ఉండే ఇదా లేకపోతే ఏంటి? No, it was just those 3 learning years. Yeah. For me, staying away from parents is a big thing. హార్డ్. Yes, hard ante, okay, the bachelorhood, cooking for yourself, maintaining yourself is a whole different thing gani, the like keeping up with that lifestyle of I'm not certain Yeah. person's daughter, I'm Vinutna now. యా. So that's a whole different experience dealing with that emotional, ante చెప్పడానికి ఉండదు, it's something you have to live through. యూ సెడ్ యూ మూవ్డ్ అవుట్ వెన్ యూ వర్ 17. Yes. హౌ వాజ్ దట్? When I was moving out, I was like, yeah, okay. But then after I turned 20 or something, just this one random day, I was like, how did my parents send me? అసలు వాళ్ళకి ఏ నమ్మకంతో పంపించారు, I don't know. But luckily when I look back to like connect the dots or whatever, I think I maintained myself pretty well. నేను I was pretty responsible like that. 20 వచ్చేంత వరకు I did not trouble my parents at all. 20 అయిన తర్వాత I started troubling them. But it's a process for them to understand me, for me to understand them. అవుతుంటాయి ఇంకా. బట్ దోస్ 3 years I was like, నేను ఎప్పుడు చదువుని లైట్ తీసుకోలే. సో వెన్ 3rd yearకి వచ్చిన తర్వాత నేను లుక్ బ్యాక్, ఐ వాజ్ లైక్, యా, ఐ థింక్ ఐ గాట్ త్రూ ఇట్ ప్రిటీ వెల్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాయ్ అలవాటు చేసుకున్నా. ఓకే. బికాస్ ఐ డింట్ వాంట్ పొడి కాఫీ. ఓకే ఓకే. ఫిల్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఐ డిస్కవర్డ్ పంచకట్టు. పెస్ దోశ.
కాఫీ అంటే నేను దోశ పర్సన్, ఐఎమ్ దోస పర్సన్ టూ. యాక్చువల్లీ మా ఇడ్లీ రాయలసీమ పర్సన్ ఆల్సో. ఐ ఫీల్ లైక్ యూర్ మై ట్విన్. బట్ యా, Glad. ఎస్, నాకు అక్కడ రాయలసీమ స్టైల్ దోశలు ఉంటాయి గైస్ మా ఊరు. నేను కారం దోశ తిన్నా, ఇంకోటి ఏదో టైప్ ఆఫ్ దోశ ఉంటుంది పంచకట్లో, దట్స్ ఆల్సో వెరీ నైస్. పప్పుల పొడి గైస్, అసలు ఎవరు కనుక్కున్నారో కానీ దాన్ని, వాళ్ళ లెగ్స్, నైస్, వెరీ నైస్. ఫీట్. వాట్ డూ యూ ఫీల్ ఇస్ ద బెస్ట్ వెజిటేరియన్ స్పాట్ ఇన్ హైదరాబాద్? పంచకట్టు. ఇంకా ఫుడ్ ప్లేసెస్ కి మంచిగా ఇట్లులో ఐ హ్యాడ్ లంచ్ కదా, క్రేజీ. ఇట్లులో మీల్స్ బాగుంటాయి. ఇట్లు నన్నయ్య సాంబార్. ఓ వెయిట్, ఇల్లు వేరు ఇట్లు వేరు కదా. ఇట్లు వేరు. Yeah, yeah. ఇల్లు ఇస్ అ డిఫరెంట్ ప్లేస్. Illu is a different place, మై రూమ్మేట్, ఫస్ట్ రూమ్మేట్, షీ వాజ్ ఆల్సో వెజిటేరియన్. సో ఇట్లా నేను దిగ్గానే ఫస్ట్ డే షీ టుక్ మీ టు ఇట్లు బికాస్ ఇట్ వాజ్ హర్ బర్త్డే. Yeah. క్రేజీ మీల్స్ అసలు. ఐ లవ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్లులో పరోటా ఒకటి ఉంటుంది, క్రేజీ, అది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. కాలిఫోర్నియా బరిటో. బ్రో, వి హ్యావ్ ద సేమ్ ఫుడ్ చాయిసెస్. అంటే వెజ్ లో ఉన్నవే 4, దానికి మీరు సేమ్ ఫుడ్ చాయిసెస్ అంటే అయ్యే 4 కాదు, మనలాగా చూస్ చేసుకునే పీపుల్. బట్ గైస్, నేను చెప్తున్నా కదా, నా బ్యాచులర్ లైఫ్ మొత్తం వాట్ కెప్ట్ మీ ఇట్లా అఫ్లోట్ అంటే పంచకట్టు, కాలిఫోర్నియా బరిటో. నేను ఫస్ట్ ఇయర్లో ఐ యూస్ టు సేవ్ అప్ 230 rupees in my pocket money to buy what is that rice bowl from California burrito every month. Okkasari. Nice. I still love it. Survive at Nannaya. I also like it. I don't know how I landed in Nannaya when I was in second year. Randomly I landed there. Sambar rice and potato fry. క్రేజీ. అండ్ పెరుగన్నం కూడా. అందులో ఏం కలుపుతాడో తెలియదు, చాలా బాగుంటుంది. అసలు ఈ రోజు మనం ఎన్ని ప్లేసెస్ ప్రమోషన్ చేస్తున్నాము. ఇట్స్ ఓకే. నీ విషయంలో ఐ కాంట్ ఈవెన్ సే అడల్టింగ్, బికాస్ అడల్టింగ్ అంటే 21, 22 ఇట్లా ఈ ఏజ్లో బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయటం, నేర్చుకోవడం అండ్ ఆల్. బట్ యూ స్టార్టెడ్ లివింగ్ అలోన్ 17 నుంచే, అన్నీ అప్పటి నుంచే చూసావు కాబట్టి ఎలా, హౌ డిడ్ యూ మేనేజ్? I feel like what helped was that I did not know I had to think. Yeah. So what I realized is after turning 20 you start thinking about a lot of things. నేను అప్పుడు అంత ఆలోచించలేదు. That makes sense. అండ్ బాధపడాలి దట్ ఐఎమ్ మూవింగ్ అవే ఫ్రమ్ హోమ్ అన్న థాట్ అంతా కూడా లేదు నాకు. ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ లైక్ ప్రాపర్ ముద్దపప్పు ఇన్ ద సెన్స్ నాట్ ఇన్నోసెంట్ అని కాదు, క్లూలెస్. ఇట్లా I can't even say that I was confused about a lot of things because I didn't even think enough to be confused. Yeah. I was just like one floating blob. Yeah. I also feel female friendships are very underrated. Yes, for real. They're villainized, I feel. They're villainized. అంటే ఎలా అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్లో జెలసీ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, కొంతమందికి ఉంటుందేమో కానీ ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ హోల్సమ్. ఎగ్జాక్ట్లీ. నేనేం ఫీల్ అవుతానంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, అదే సిచ్యువేషన్ యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ అండ్ అ బాయ్, ఇన్ అ ఫ్రెండ్ అండ్ అ బాయ్ ఆల్సో. వెన్ యూ టెల్ దెమ్, నువ్వు వీళ్ళతో చెప్పేది అమ్మాయిలతో ఎవరితో అయితే చెప్తావో అంత ఓపెన్గా, అంత ఎమోషన్, అది అబ్బాయిలతో చెప్పలేవు. అంటే యూ డోంట్ ఫీల్ లైక్ టెల్లింగ్ దట్ ఎమోషన్. అదే అమ్మాయిలైతే యూ నో హౌ ఐ ఫీల్ అని అర్థం చేసుకుంటారు బాగా. దిస్ వన్ థింగ్ హ్యాపెండ్. ఇట్లాంటి సిచ్యువేషనే I was like very tensed because of something. I had to like go home, చాలా లేట్ అయిపోతుండే and everything. And one female friend was there, one male friend was there. అయితే the male friend was suggesting itla, you do this, you do that అంటే నేను I was just like wait. And then he felt bad that you can take my suggestion కదా అని. The female friend was like, అరే it's not that she does not care about your suggestion, she's overstimulated. దాన్ని ఒక నిమిషం like let her process. She has no context about me అంతగా తెలుసుకోవడానికి అండ్ లైక్ టు నో ఎగ్జాక్ట్లీ నేనేంటి అన్నది. we had just recently met. అయినా సరే she was able to make that calculation. Girl brain, exactly. ఆల్సో నీకు ఒక అబ్బాయి కాంప్లిమెంట్ ఇస్తే ఓకే, అదే ఒక అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తే యూ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్ త్రూ అవుట్ ద డే. ఈ రోజు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు షీ సెడ్, ఆ అమ్మాయి ఒక అమ్మాయి నేను చాలా క్యూట్ ఉన్నా అనిందని త్రూ అవుట్ ద డే అదే ఆలోచిస్తావు. And there is a way in which female friends compliment. Like it will be more how to say, qualitative.
the kind of compliment that they would give you, they would notice something very itla idi good notice chestara, and they would notice that and they'll find a way to compliment in such a way that it stays with you. I like that. ఇప్పుడు యూఆర్ 20, మేబీ నువ్వు 25 వచ్చాక నేను చేశాను రా అంటే వాట్ డూ వాంట్ టు బి యువర్ లిస్ట్ ఆఫ్ వర్క్? I know that I'll either do an MPhil or a PhD. ఓకే. For sure. In psychology, like studies wise, there is a surety. అంటే టైమ్ లైన్ వేసుకొని, because I had to give my parents that namakam while taking BA. Yeah. It was difficult for them to, you know, see future in something that's not BTech. Yeah. So for that, my dad was like, Papa, PG, PhD. Okay. So I get it. PG daka sorted. Okay. I also knew that it will happen. ఆ తర్వాత pursuing PhD is not a small thing. Easy thing at all. But I want to believe in myself. Why not? యాజ్ యూ గ్రో, Yes. లర్నింగ్స్ కానీ లెసన్స్ కానీ డెఫినెట్గా లైఫ్ అలా కొడుతూ ఉంటుంది మధ్య మధ్యలో టప్ టప్ అంటూ. నాకు మై మామ్ కెప్ట్ టెలింగ్ మీ త్రూ అవుట్ మై లైఫ్కి, నువ్వు 20 వచ్చాక నువ్వు మారుతావు, నువ్వు 20 వచ్చాక నువ్వు మారుతావు అని. ఐ వుడ్ సే 21 నుంచి విల్ చేంజ్. ప్రాబబ్లీ. కానీ ఐ జెన్యున్లీ ఆబ్వియస్లీ 19 దాకా కూడా ఐ కెప్ చేంజింగ్. ఐ డోంట్ పుట్ మై సెల్ఫ్ డౌన్. ఇట్లా 19లో నేను పిల్లబచ్చా ఉండే, నో నేను చాలా చేశాను. ఐ హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ మై సెల్ఫ్. యా, ఐ వాజ్ అ చైల్డ్, దట్ దెర్ ఇస్ నో డినయింగ్ దట్. ఐ వాజ్ అ లిటిల్ చైల్డిష్ బిహేవియర్ కానీ, బీయింగ్ లేమ్ కానీ, బీయింగ్ క్రింజ్ కానీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. బీ క్రింజ్ ఏముంది, ఇఫ్ దట్స్ మేకింగ్ యూ హ్యాపీ బీ క్రింజ్, తప్పేంటి? Yeah, అయితే ఎవ్రీథింగ్, ఈవెన్ లైక్ ఐ సెడ్, I really like to look good fashion wise and everything. I learned that after turning 20. Before that I was very pilla But bacha. you were looking good since you were 16 only, no? And we were following you since you were 16. But I feel like kasta. So after 20 was a very big turning point for me. I started questioning a lot of things. I started changing my mindset towards things. At the same time, bhayalu perge. Like I said, you start thinking a lot. Maybe if I would have moved out of home at this age, no, it would have been scary. Because I moved out before that, I didn't know I had to think. As simple as that. ఈత రానోడు దూకేసినట్టు దూకేస్తావు అంతే. సో వాడికి భయం లేదు. యు వర్ ఇన్ లైమ్ లైట్ సిన్స్ వెరీ ఎంగేజ్. ఇప్పుడు 17 అంటే ఎంగే. సో అప్పటి నుంచి నీకు కాన్స్టెంట్ అటెన్షన్ ఉండింది, ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు. హౌ డిడ్ యూ హ్యాండిల్ ద ఫేమ్ అండ్ అటెన్షన్? Again, like I said, అంతా వాడలేదు, సో వెళ్ళిపోయిందంట ఆ ఫ్లోలో. యా. ఇనిషియలీ ఫస్ట్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావడం it was a change in how I was experiencing things. బెంగళూరులో అంత గుర్తుపట్టే వాళ్ళు లేరు, కానీ ఇక్కడ సరిగమప చూసిన వాళ్ళు, తెలుగు కాంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, న్యాచురల్. సో ఐ గాట్ రికగ్నైజ్డ్ మోర్. ఇలా ర్యాండమ్గా మీరు ఎక్కడో చూసినట్టుందే, మీరు సింగర్ కదా. సో అలా. అండ్ నా కాలేజ్లో ఎక్కువ గుర్తుపట్టారు. సో దట్ వాజ్ ఇట్ ఫెల్ట్ నైస్. ఎక్కువ శాతం ఇట్ ఫెల్ట్ నైస్ ఓన్లీ. ఇట్ వాజ్ ఓన్లీ 11th స్టాండర్డ్లో ఒక్కసారి ఐ ఫెల్ట్ లైక్, ఇంత డూ ఐ వాంట్ దిస్ మచ్ అటెన్షన్, డూ ఐ వాంట్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆన్ మీ? పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. అలాంటిది ఫర్ సమ్వన్ దట్స్ జస్ట్ 16, సమ్వన్ టెలింగ్ మీ దట్ నువ్వు బాగా పాడలేదు, ఓకే స్క్రోల్. బట్ ఆ ఆప్షన్ లేదు కదా. సో ఇట్ వాజ్ కొద్దిగా అనిపించింది. ఆ టైంలో కామెంట్స్ ఎఫెక్ట్ చేసాయా? నో, అంతగా లేదు. యాక్చువల్లీ రిమెంబర్ 1 or 2 స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను నేను, జస్ట్ సరదాగా, ఫర్ ఫన్. ఎందుకు? వై? అంటే మంచి కామెంట్స్ ఒక 5 తీసుకుంటే, బ్యాడ్ కామెంట్స్ ఒక 2 తీసుకొని పెట్టుకున్నాను, జస్ట్ సరదాగా. హంబుల్ ఉంటాక? జస్ట్ ఫన్, ఊరికే ఫన్. హౌ డు యూ డీల్ విత్ అటెన్షన్ యూ గెట్ ఫ్రమ్ మెన్? బికాస్ యూర్ సో ప్రిటీ. అమ్మో. బట్ అలా కూడా ఐ వాంట్ అటెన్షన్ ఫ్రమ్ విమెన్. That even అంటే I may be pretty, but I want women to tell me that. Yeah. అయితే I did not realize that I had to analyze things like that until very recently. నేను ఏదో ఓకే, followers are growing, engagement is nice, all of that is good. కానీ until very recently నాకు ఓకే, అమ్మాయిలు ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారా నా కాంటెంట్తో, అబ్బాయిలు ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారా అన్నది I have to notice, I have to like care about it annadi I got to know very like fairly monane. So that's when I started sort of talking about more personal things. Like that's very recently I made a reel on psychology. Appadaka I never felt the need to put it out like that.
But I was like, okay, thoda personal, let it be. And then people started reaching out to me. Women, it took one reel for ఎక్కువ women to engage with my content. I was like, damn, okay. So I liked it. ఉమెన్ ఎక్కువ రియాక్ట్ అయితే బాగుంటది కదా, లైక్ Yes. చాలా మంచిగా అనిపిస్తుంది గర్ల్స్ ఇంటరాక్ట్ విత్ యూ అట్లా మంచిగా. ఆన్ దట్ నోట్ అబ్బాయిలు చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు Yeah. ట్రూలీ. అంటే ద ఫాలోవర్స్ వీ హ్యావ్ టుడే ఆ 90% మెన్నే. సో ఐ థింక్ వీ హ్యావ్ టు క్రెడిట్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I get very cute, funny comments. Itla Spotify delete చేసేయాలి mama. It's so nice. They tag their friends and they're like, yeah, Spotify delete చేసేయాలి. Thank you very much. I feel very happy. Some people put these gifts also. They're very సో క్యూట్ కదా, Very cute. మంచి తలపతి జిప్స్ పెడతారు ఇట్లాగా. తలపతిది డాక్టర్ స్ట్రేంజ్ ఒకటి ఉంటుంది, ఇలా ఫాలింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ఇలా కొట్టగానే సోల్ ఇలా లేచి, అది ఎన్నిసార్లు పెడతారు. ఐ ఫీల్ సో నైస్ వెన్ ఎవర్ ఐ సీ దట్. లైక్ డిడ్ యూ రియల్లీ ఫీల్ లైక్ దట్? లైక్ వెన్ యూ హర్డ్ మీ సింగ్, డిడ్ దట్ రియల్లీ మేక్ యూ ఫీల్? అది ఒకటి. మైండ్ క్రాఫ్ట్ ఒకటి. ఐ డోంట్ నో ఇఫ్ మీకు దొరికితే ఇట్లా ఎడిట్లో ఇక్కడ వేసుకోండి. ఏంటది? ఇట్స్ అ మైండ్ క్రాఫ్ట్ లెగోది. Okay. It's like the Oh yeah, yes, that one. Yes, I get it. It's so Men when they see Vinutna, when they hear her singing. when they hear me singing, Yeah. I like that so much. Yeah. ఆ రెండు గిఫ్ట్స్ ఐ కీప్. ఈ మధ్య ఇంకా ఊరుం బ్లడ్ రిలేటెడ్ ఏమన్నా, డూడ్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే మనం డూడ్ నేషన్, Dude nation, dudeaholic. yes. So I like that kind of engagement. I feel like people who are similar to me are engaging with my content. That makes me feel good. So how do you judge a boy? ఇప్పుడు నిన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళని నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు, అండ్ హౌ డు యూ రెస్పాండ్ టు దెమ్? జనరలీ నన్ను అప్రోచ్ అయ్యేదంటే ఇట్ విల్ బీ టు సే క్లిక్ అ పిక్చర్ ఆర్ ఇఫ్ దే హవ్ రికగ్నైజ్డ్ మీ. I really like it when they maintain a certain distance and they're like, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాము, థ్యాంక్ యూ. ఎస్పెషల్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, మేబీ బికాస్ నేను మాట్లాడేటప్పుడు మీరు అని మాట్లాడతాను కాబట్టి, ఇఫ్ ఎనీవన్ టేక్స్ దట్ కైండ్ ఆఫ్ effort or consideration to talk to me also like that, like mimmalni Yes. I feel very nice, like thank you very much annattu. And photo digetappudu kuda some people keep it in their mind to, you know, maintain a distance and respectfully take a picture, and they're thank you and the way they interact only you get to know that this person holds a lot of respect emo ani. కమెంట్స్ ఆర్ మెసేజెస్ లో అక్క అని పెట్టి వాళ్ళకి ఎంత నచ్చుతారో అసలు. నాకు కూడా తెలుసా సేమ్. ఎవరన్నా మెసేజ్ లో అక్క అని చెప్పిన వెంటనే అది చూస్తా. లైక్ సో స్వీట్ ఆఫ్ యూ బ్రో. I really adore those kind of messages. I seek them. Please నన్ను అక్క అని పిలవండి. I like it a lot. ఈ అడల్టింగ్ లో నీకు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ పీపుల్. Definitely. It's a process. Exactly. Kani, when like in my college, I felt like most of my friends had it figured out. You know, because again, city to city, I think the culture was also very different. Yeah. That was one thing my mom told me and sent. People are very different depending on where you're staying, whom you're interacting with. Bangalore la aithe undadu. So kasi chusko how you're interacting with people ani. So in my college, I think my friends had it some kind of clarity. ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు. వేలు ముద్ర అంటావా? నేను చెప్తున్నా కదా, బట్ అగైన్ ఇఫ్ ఐ లెర్న్డ్ ఇట్ ఆల్సో ఇట్స్ బికాస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఐ గో దిస్ పర్సన్ ఒక కాన్వర్సేషన్ ని మైండ్ లో ఓవర్ ప్లే చేసి ఓవర్ అనలైజ్ చేసే పర్సన్ అను. వన్స్ అపాన్ అ టైమ్ it was like that. Now I'm too busy. Can't sit and think about that. But everyone has their own low moments. Yeah. There are times when I think about stuff, but now I've stopped. Maybe it's a stage that I've reached now. It may be undone later. Maybe I'll start overthinking again. But I will keep trying to come back to this stage or like state of mind where don't think. Yeah. I think అన్నిటి గురించి అలా ఓవర్ థింక్ చేయం కానీ వెన్ స్పెసిఫికలీ కొన్ని థింగ్స్ నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, ఆ పీపుల్ కానీ ఆ ఇష్యూ కానీ ఇంపార్టెంట్ అయినప్పుడు, ఐ థింక్ దెన్ యూ ఓవర్ థింక్. ఇలా అన్నారు, ఇట్లా ఎందుకు అనాల్సి వచ్చి ఉంటుంది, దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉండిందా, నేను కరెక్ట్ గానే మాట్లాడానా అని ఇట్లా అవుతుంటుంది. One thing is that you should know what to tell yourself.
in that way being a psychology student helps because we know what we do to help someone else. Yeah. You have to challenge your own thought. Okay. Okay, thought 2-3 times repeat. If it's popping up in your head again, what is the problem? Where is it stemming from? What could probably stop that thought from coming back again? So what to Okay. tell yourself, Oh. that really helps. Eventually you'll stop thinking. Once you start doing this, you'll stop thinking because you already have an answer in your head. వీళ్ళు ఏమని అనుకుంటారా, ఓకే అయితే Yeah. అనుకుంటే ఏంటి. After this podcast, we have a therapy session. I have a therapy session with you. ఆఫ్టర్ మై మాస్టర్స్ 100% గైస్. So therapist Vinut Nana. Psychologist I will become after my masters. Inka I'll have to do a certification course or I'll have to write a particular exam to get that you know that I'm a therapist, I'm a clinical psychologist annadi. It's a bigger process after that. So adi ఇందాక మన కాన్వర్సేషన్లో యూ సెడ్ దట్ గర్ల్ చేంజ్డ్ మీ అని, ఎంపతి నేర్పించి ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. అండ్ ఇలానే మీ అన్నయ్య నీకు ఇట్లాగా ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ యూనో అవుతుంది అనే మైండ్ సెట్, ఏదో ఒకటి చేయనే మైండ్ సెట్ నీలో బిల్డ్ చేసింది ఇలా అన్నయ్య. అండ్ ఐ థింక్ అందరి లైఫ్లో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ యువర్ పీపుల్ బికాస్ వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే టీచ్ యూ సంథింగ్. ఐ థింక్ సమ్ పీపుల్ ఆల్సో టీచ్ యూ టు నాట్ బీ లైక్ దెమ్. సమ్ పీపుల్ రియల్లీ ఇన్స్పైర్ టు బి కైండ్. వీళ్ళలో అస్సలు ఉండకూడదురా మనం అని కొందరిని చూస్తే అనిపిస్తుండేది. షుడెంట్ బీ లైక్ దెమ్. నేను నా వర్స్ట్ ఎనిమిక్ కూడా చేయను బ్రో, నాతో బిహేవ్ చేస్తున్నట్టు. యునో been there. Naku I feel like I've been very blessed to be surrounded by great people. Naku andukane dabba kottindi in second and third year where I was surrounded by anyone and everyone. So 12th daka I was surrounded by great people like my mom, my dad. They're actually pretty progressive. Considering all the things that can go wrong in parenting, my parents have done a great job. Na varku what I think is there are challenges but I'm very happy with the kind of parents that my parents are. Inka annaya family wise I was always sorted like that. Inka be it friends or whatever, I never had any పెద్ద problems as such. 20 వస్తాయి మెల్లిగా స్టార్ట్ అవుతాయి. One thing I'm happy is that I faced certain problems earlier on such that now where I am I don't want to be learning those lessons. Learnt when it's a good thing. When life didn't matter that much only I learnt. Nice. Annadi. So I came across, I was surrounded by certain people that I felt like no, this is not the kind of energy. Some people don't deserve your time and efforts. అంటే కొత్త పీపుల్ని మీట్ చేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. దానికి ఇట్లా ఫ్యాన్సీగా నెట్వర్కింగ్ అని పెట్టారు పేరు. బట్ జెన్యున్లీ మీటింగ్ న్యూ పీపుల్, ఆస్కింగ్ దమ్ క్వశ్చన్స్ అబౌట్ వాట్ దే హ్యావ్ డన్, హౌ దే హ్యావ్ డన్ ఇట్, opens up new opportunities to you. You will start thinking about things in a different way. నేను కూడా ఇలా చేయొచ్చేమో, నేను కూడా అలా చేయొచ్చేమో. బెస్ట్ థింగ్, యూ డోంట్ హ్యావ్ టు లైక్ జెన్యున్లీ డూ ఇట్. టైం వచ్చినప్పుడు యూ విల్ ఎండ్ అప్ ఈజ్ సంథింగ్ that has worked out for me. నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకునేదో అబ్జర్వ్ చేసేదో ఇట్ మైట్ నాట్ బి యూస్ఫుల్ నవ్, కానీ ఒక పాయింట్ లో నీకు అది గుర్తొస్తుంది, అరే అది ఇక్కడ స్కిల్ యూజ్ చేయొచ్చు కదా, అబ్జర్వేషన్ ఇక్కడ పనికొస్తుంది కొన్నిసార్లు. ఎగ్జాక్ట్లీ. సో ఐ లైక్ పీపుల్ అలా నాకు కలిసి, ఐ లైక్ హోల్డింగ్ ఆన్ టు ఫ్రెండ్స్ యాజ్ వెల్. బట్ ఇంకా పోను బికాజ్ యూ బికమ్ అ బిజీ పర్సన్, అలా కొద్దిగా డిస్టెన్స్ వస్తూ ఉంటుంది. కానీ ఐ హ్యావ్ 1 or 2 ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్, 1-2 ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇంటర్ కాలేజ్, డిగ్రీ 2 ఫ్రెండ్స్, బయట ఒక ఫ్రెండ్, వాళ్ళంతా కలుపుకుంటూ చాలా. ఆల్సో నీకు డిఫరెంట్ ఫేజెస్ లో ఉన్న ఫ్రెండ్స్ రిమైండ్ యూ హూ యూ వర్. అండ్ సమ్ టైమ్స్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ బికాస్ దే రిమైండ్ హూ యూ వర్. బట్ ఐ వాంట్ టు బీ అరౌండ్ దోస్ పీపుల్. ఐ వాంట్ టు నో కి there are some people who've seen me through everything. అంటే నేను ఎస్పెషలీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక ఇద్దరితో ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ అనమాట. వాళ్ళు ఇప్పటికీ దే లైక్ కామెంట్ ఆన్ యునో నీ అవుట్ఫిట్ బాగుంది, యూ లుక్ వెరీ ప్రిటీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. ఐ లైక్ యూ, దే హవ్ సీన్ మీ ఫర్, నేను 20 అంటే 19 years ఆఫ్ మై లైఫ్ దే హవ్ సీన్ మీ. అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, షీఈ్ 1 year younger దెన్ మీ, నా నేబర్ అనమాట. సో ఇప్పటికీ ఎస్పెషల్లీ తను తెలుగు అమ్మాయి కాబట్టి షీ ఇంకా క్లోజ్లీ షీ సీజ్. ఇంకొక అమ్మాయి, షీ అండ్ ఐ వెంట్ టు ద సేమ్ ప్రీ స్కూల్. కెన్ యూ లైక్ వీఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ లైక్ దట్. And she's seen me through everything.
లైక్ నా స్కూల్ లైఫ్ ఎలా ఉండింది, దెన్ ఐ షిఫ్టెడ్ ఆ వేరే ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఆ తర్వాత సరిగా కొత్త కొత్త ఫేమ్ వచ్చినప్పుడు ఎలా ఉండింది. షీ సీన్ మీ త్రూ ఎవ్రీథింగ్. సో ఐ లైక్ బీయింగ్ ఇన్ టచ్ విత్ దోస్ పీపుల్. అండ్ ఆల్సో ఎప్పుడైతే నీ స్కూల్ ఫ్రెండ్స్ లైక్ కాలేజ్ ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేస్తున్నారో యూ ఫీల్ వెరీ నైస్ బికాస్ యూ ఆర్ నథింగ్ బ్యాక్ దెన్. అండ్ ఇప్పుడు కూడా యూ గెస్ గ్రోయింగ్ కాబట్టి వెన్ దే సే దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే యూ ఫీల్ లైక్ అరే మంచిగా అనిపిస్తుంది మనతో అందరం కలిసి ఉన్నాం అప్పుడు. అండ్ నౌ వెన్ దే ఆర్ అప్రిషియేటింగ్ యూ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. దే టేక్ దట్ ఎఫర్ట్, లైక్ ఐ సెడ్ షోయింగ్ అప్ ఫర్ యూ. సో దే ఒక చిన్న కామెంట్ పెట్టడం ఎంతలే ఒక కామెంట్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి పెట్టాలనిపించడం, ది ఇంటెన్షన్ టు సే సంథింగ్ నైస్ టు యూ ఇస్ very nice. Finding friends like that is something that life has to bless you with. Luxury isn't going to some posh places కి వెళ్ళటమో లేకపోతే ఒక మంచి రెస్టారెంట్ కో కాదు, ఇట్స్ జస్ట్ అ వైబ్. నువ్వు వాళ్ళతో సంతోష్ డాబాలో ఉన్న కూర్చుని ఆ నవ్వుతూ స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇస్ లగ్జరీ. సంథింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ దట్, నేను ఇంకా మా అమ్మతో ఇట్లా ఒక వ్రతం, వాట్ ఇస్ దట్, సోమవారం సంథింగ్ యూ హ్యావ్ టు బేసికలీ ఫాస్ట్ ఆన్ ఎవ్రీ మండే. ఆ టర్మ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. బట్ బేసికలీ ఐ am doing that not for content creation, not for my psychology degree, not for singing, because I believe all of these are within my capability. ఇంకొద్దిగా కష్టపడతా, ఇంకొద్దిగా చేస్తా. What is not in your hands is to be surrounded by great people. You can never plan that out. నువ్వు ఇలా కాంట్రాక్ట్ తీసుకొని ఇలాంటి పీపుల్ నాకు సప్లై చేసి పెట్టండి అని ఒక ఏజెన్సీతో యూ కాంట్ టాక్. యూ జస్ట్ హ్యావ్ టు, ఆ రాత ఉండాలి ఫర్ యూ టు బి సరౌండెడ్ బై గుడ్ పీపుల్. I actually heard this నా ఫ్రెండ్ దగ్గర కూడా. సో హీ వాజ్ లైక్ హీ ప్రేడ్ సంథింగ్ ఫర్ హిస్ పర్సనల్ లైఫ్, తన లవ్ విషయం ఏదో కోరుకున్నాడు అనమాట. హీ సెడ్ నేను ఏది కోరుకోలేదు, ఐ విష్డ్ ఫర్ దట్ గర్ల్ అనేదో అన్నాడు. ఐ వాజ్ లైక్ హీ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. హీ నాట్ ప్రే దట్ డైరెక్టర్గా ఛాన్సెస్ రావాలి లేకపోతే ఒక మంచి సినిమా తీయాలి అని ఇలా ఏం కోరుకోకుండా హీ ప్రేడ్ ఆ అమ్మాయి రావాలి అని కోరుకున్నాడు. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ హీ సెడ్ డైరెక్ట్గా అవ్వాలనేది నా చేతుల్లోనే ఉంది, అది నేను ఎలాగైనా అయిపోతా, యూనో ఇట్స్ మై స్కిల్, నేను అది ఖచ్చితంగా అవుతాను తెలుసు, కానీ ఆ అమ్మాయి రావడం అనేది నా చేతిలో లేదు, అందుకే నేను దేవుడిని అడిగా అన్నాడు. బికాస్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ ఏది ఇది ఇలాగే ఉంటుందని రాసిపెట్టి ఉండదు, ఏది రాసిపెట్టి ఉండదు. బట్ పర్సనలీ అయితే ఒక డిగ్రీ చేస్తాను, నాకు తెలుసు ఇప్పుడు సీట్ వచ్చింది, నెక్స్ట్ 2 years డిగ్రీ వస్తుంది, ఐ నో దట్. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి టు సింగ్, ఐ విల్ షో అప్ టు ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్స్ టు మై డోర్ స్టెప్. వాట్ ఐ కెనాట్ లైక్ డిటర్మైన్ ఈజ్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్. అందుకనే ఐ వాంట్ మై రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్ టు బి గుడ్, ఐ వాంట్ మై రిలేషన్షిప్ విత్ మై ఫ్రెండ్స్ టు బి గుడ్, ఐ వాంట్ మై ఫ్యూచర్ టు లుక్ rich like that. Is that when I achieve something which I know I will, achievement ane degree raavadam, aa degree na chethlo unnappudu I want, who is clapping for you, I want 4-5 people to be there. Are nenu ostara, nenu vachi untara, nenu vachi choostara. So you are a proper Gen Z. So ee Gen Z lo manam chaala common ga vine terms situationships, ఇంకేంటది బెంచింగ్, బ్రెడ్ క్రంపింగ్, క్యాజువల్. సో ఈ అన్ని టర్మ్స్ నాకు తెలిసి నాకంటే కూడా మీన్ ఆబ్వియస్లీ ఐ థింక్ ఇద్దరం కామన్ గానే వింటాం, బట్ నీ సర్కిల్ లో ఇంకెక్కువ ఉండొచ్చు. యా ట్రూ, it is there around me a lot. How do you look at it? I feel like all of these have been there since forever. It's not something that came into existence very recently. Even I feel the same. ఇప్పుడు వాటికి టర్మ్స్ పెట్టారు, ఇది సిచువేషన్షిప్, ఇది బెంచింగ్, కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. It's so that you can identify it. You're just labeling whatever the process is. That is, it's not a Gen Z thing to happen. The thing, I feel like people are very scared of acknowledging ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఇట్స్ జస్ట్ ఈ జనరేషన్ నుంచి యూఆర్ అక్నాలజింగ్ ఎవ్రీథింగ్. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో పీపుల్ ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఇవన్నీ అలా అని నార్మలైజ్ చేయొద్దు. వాట్ సంథింగ్ దట్స్ రాంగ్, ఫైండ్ అ వే టు అక్నాలజ్ ఇట్. బట్ ఇట్లా ఎక్కువ నార్మలైజ్ చేసేస్తున్నామేమో కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, నార్మలైజ్ చేయొద్దు. When ala see, some things need to be normalized, some things do not need to be normalized. How you draw that line is whatever is happening, is it harming other people, or is it not harming other people? Are content creation lo konta mandi ila chestunaru, normalize cheyaddu ante is it harming you? It's not, let them do it.
అలా. సో యూఆర్ దిస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఐ కాంట్ ఇగ్నోర్ ద ఫ్యాక్ట్ దట్ యూర్ బ్యూటిఫుల్ టూ. అమ్మో. డూ యూ థింక్ ప్రతి ప్రివిలేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అండ్ డూ యూ గెట్ బెనిఫిటెడ్ ఆర్ దానికి ఫ్లిప్ సైడ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? It's definitely there. Whoever pretty privilege is one thing. I feel like in our generation at least, someone ముందు నుంచే ఉంది, బట్ నాట్ ఆల్ అబౌట్ బీయింగ్ ప్రిటీ. వన్ స్టెప్ ఫర్దర్ ఇస్ సమ్వన్ దట్ మెయింటైన్స్ దెమ్సెల్వ్స్. సో యూ ఆర్ యాడింగ్ వాల్యూ టు వేర్ ఎవర్ యూ ఆర్, అండ్ దట్ వాల్యూ కెన్ కమ్ ఫ్రమ్ హౌ యూ హ్యావ్ groomed yourself as well. So if I'm showing up in a proper nice kurti, proper earrings, bottu petkoni neat ga, someone is interested in having me. It gets you the attention, but your talent remains. అట్లా వాళ్ళని స్టేజ్ అయిపోయడానికి నీ టాలెంట్ ఉంటుంది. For someone to consider your talent, at least now with this entire content creation, online say marketing, online marketing, advertising and everything, anybody can come up, anybody can become a celebrity. So what makes you firstly qualify to be there is you are looking good. Good is andam very subjective. Andam anadi chaala subjective. What is definitive is that you are looking like you might be a disciplined person. And commonly they say beauty with brains. Did you take it as a compliment or అంటే ఏంటి ఇప్పుడు దాకా నన్ను డమ్ అనుకున్నాడా అందంగా ఉంటే మాత్రమని? Second one sure. అంటే maybe people don't think also that much because it's a common saying. But I'm saying think before saying something. అంటే like I said, the way you're presenting yourself, what you're saying is a representative of who you are. What you're saying is a representative of who you are. So think before saying something. What is your take on feminism? Firstly, I am a feminist. Even I am a feminist. And I think everyone who is watching this is also a feminist. Kan oppukoru kontamandi. Because the idea is so diluted kanna kuda no one is taking the effort to learn what it is. Nenu indaka like I said, take the effort. Like వాళ్ళకి తెలియదేమో తెలుసుకోండి. You have so many sources. I have this complaint. Most men are feminists. Yes. But they don't accept. ఫెమినిజం అంటే ఏంటి? అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అని చెప్పేది అంతే. నో డిస్క్రిమినేషన్, అన్నిట్లో ఈక్వల్గా ఉండాలి అని. అండ్ ఐ థింక్ మోస్ట్ మెన్ ఆల్సో బిలీవ్ దట్. అండ్ వెన్ ఐ సే యు ఆర్ అ ఫెమినిస్ట్ అంటే నో, ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్. దే టేక్ అఫెన్స్ ఇన్ యాక్సెప్టింగ్ దే ఆర్ అ ఫెమినిస్ట్. వాళ్ళు ఏమంటారు? ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ఈక్వల్ రైట్స్ అంటారు. ఇట్స్ లైక్ I want water, I want H2O. Rendu okate. See, you're saying the same thing. Equal rights and feminism both are same things. Nenu water taaguta, H2O taaganante nu cheptundi rendu okate. You're just not ready to accept you're a feminist. But you are one. But I believe that it is their responsibility. Ammayalaina sare. It is your responsibility to learn what that is. Naaki abbaylu kuda kaadu. Evaraithe ammayilu they say I'm not a feminist ante, బ్రో నువ్వు ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ అని అంత ఓపెన్గా బయటికి చెప్తుందే ఫెమినిజం వల్ల. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ మెన్ సపోర్ట్ మన లైఫ్లో చాలా ఉంటుంది. ఐ థింక్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్ స్పేస్ యూ హ్యావ్ సమ్ అమేజింగ్ కొలీగ్స్. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళి హ్యావింగ్ హ్యాపీ స్పేస్ అంటే బికాస్ దే ఆర్ నైస్ టు యూ. అండ్ నీకేమైనా బయట నుంచి ఏమైనా హెల్ప్ కావాలన్నా యూ రీచ్ అవుట్ టు అ మ్యాన్ బికాస్ యూ నో దే విల్ బి దేర్ అని. సో మన లైఫ్లో మెన్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు మంచిగా హెల్ప్ చేసుకుంటూ అట్లా. But the way my dad meant it was probably for roles. ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి, వర్క్ టైమింగ్స్ ఆర్ వాట్ ఎవర్, హాలిడేస్ ఉంటాయి. మెన్స్ట్రల్ లీవ్స్ కోసం అడగండి. మీరు ఎందుకని అబ్బాయిలతో ఈక్వాలిటీ కావాలనుకుంటున్నారు? వద్దు. ఆ సిస్టమ్ వాళ్ళ కోసం బిల్డ్ చేసింది. యూ బిల్డ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ మై డాడ్స్ పర్స్పెక్టివ్. ఇంకా నేను కూడా ఆ లెవెల్లో లేను. I am stuck at equality only. My dad's like, no, మీరు పెద్దగా ఆలోచించు. Above equality. Think there. So we have something else in common. Dude fan, huh? Yes, crazy dude fan nenu. Guys, life keeps bringing me back to dude fan. It's been an year. కానీ ఇంకా ఆ ట్రాక్, ఆ ఓఎస్టీ, ఆ పాటలు పోవట్లేదు బ్రో. ఎవ్రీ డే ఒక్కసారన్నా సరే డూడ్ సాంగ్స్ వినకుండా డే అసలు ఎండే అవ్వదు. I like the concept. I know a lot of people hate it because, vadu, how can... I love dude. I mean,
మోర్ దెన్ ద మూవీ ఐ లైక్ ద ఆల్బమ్ వెరీ మచ్. ఎగ్జాక్ట్లీ ఆల్బమ్ అంటే ఎంత ఇష్టం అంటే ఓఎస్టీ కానీ ఆ పాటలు కానీ సాయి అభ్యంకర్ ఎలా కొట్టాడరా అనిపిస్తుంది నాకు రోజు. నువ్వు నన్ను డిప్రెషన్ లాగా పంపించడానికే కొట్టావురా ఇది అనుకుంటా. ఐ లైక్ ది ఓఎస్టీ. ఐ లవ్ ది ఓఎస్టీ. ఆర్కెస్ట్రల్ సూట్ ఒకటి ఉంటుంది బ్రో, సూపర్ అసలు. షీ వాజ్ మై బెస్ట్ మూమెంట్ ఒకటి. ద లాస్ట్ 7 minutes క్రేజీ మ్యూజిక్ అసలు. ఐ లైక్ దట్ 100 versions of Urum Blood. యూ సా దట్ లేటెస్ట్ డీజే వర్షన్. అన్ని వర్షన్స్ బాగుంటాయి ఏంటి అసలు, రోజుకు కొత్త వర్షన్ వస్తుంది, అది బాగుంటుంది. జెన్యున్లీ నేను నా గ్రాడ్యుయేషన్ వీడియోని నేను ఊరుం బ్లడ్ నాదస్వరం అదే పెడతా నేను. అండ్ ఐ వాంట్ యూ టు సింగ్ అ సాంగ్ ఫ్రమ్ డూడ్. ఎస్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువవుతున్న స్టారువ, నా జత కాగలవా. సో బ్యూటిఫుల్ అసలు. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ యూ సాంగ్. అండ్ పనిలో పని నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఉంది నువ్వు పాడింది, దట్ అందగాడ సాంగ్ ఫ్రమ్. ఐ పోస్టెడ్ ఇట్. థ్యాంక్ యూ. అయితే గాలి తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచనయ్యో నీ కోసం, నా అందం చందం అంతా నీ కోసం, ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. ఇంకేం చెప్తాం. సో గుడ్, సో 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 గుడ్ అసలు. థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా పాడావో, నాకైతే ఇంకా నీతో పాటలు పాడించుకోవాలంది. బట్ వీ హ్యావ్ ఎ సెగ్మెంట్ కాల్ గర్ల్ థింగ్స్ అని. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను గర్ల్ థింగ్స్ లాగా ఉండేవి, అవి నువ్వు చేసావా లేదో చెప్పు. డన్, లెట్స్ గో. ఎప్పుడన్నా ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టావా అండ్ ఒక స్పెసిఫిక్ వ్యూ చెక్ చేసుకున్నావా? ఐ చెక్ ఇఫ్ మై ఫ్రెండ్స్ హావ్ కామెంటెడ్. అచ్చా, స్టోరీ కామెంట్ ఉంటుంది కదా, yeah. ఐ లవ్ ఇట్ వెన్ మై ఫ్రెండ్స్ లీవ్ కామెంట్స్. నేను వాటి కోసం చెక్ చేస్తా. ఓకే, సో ఏ స్పెసిఫిక్ పర్సన్ కోసం ఎప్పుడు స్టోరీ పెట్టలే? నా. సో ఎప్పుడన్నా ఎవరి ప్రొఫైల్ అన్నా స్టాక్ చేస్తూ పొరపాటున ఓల్డ్ ఫోటో లైక్ చేసి పానిక్ అయ్యావా? When I made creator friends, no, I went back down and I checked. I'm very careful to not tap, but it would have happened 1 or 2 times. But parle, but it's okay. Creator public account kada. Yeah, that's okay. So it might have landed on my FYP. Yeah. సో ఎప్పుడన్నా ఓల్డ్ చాట్స్ని మళ్ళీ వెళ్ళి చదువుకున్నావా? అబ్సల్యూట్లీ నో రీజన్. యూ గో బ్యాక్ టు అన్ ఓల్డ్ చాట్ అండ్ రీడ్ చవపే అలా ఎప్పుడన్నా? మాకు 10th స్టాండర్డ్లో ఒక ఫ్రెండ్ గ్రూప్ ఉండేది. సో వీ యూస్ టు కీప్ షేరింగ్, వీ డిడ్ దిస్ థింగ్ వెర్ వీ షేర్డ్ అవర్ చైల్డ్హుడ్ పిక్చర్స్. సో మా అందరి చైల్డ్హుడ్ పిక్చర్స్ ఉండేవి. కోవిడ్ టైంలో వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ వీడియో కాల్స్. ఆ వీడియో కాల్స్ ఎక్కడో ఒకటి దొరికిపోవా, ఫన్నీ స్క్రీన్ షాట్స్ యూస్ టు హ్యావ్ అ ఫీచర్. అవన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. సో ఐ యూస్ టు కీప్ గోయింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ వాట్ డిడ్ వి టెక్స్ట్ అబౌట్. ఏమైనా ఫైట్స్ ఉండేవి విత్ 10th స్టాండర్డ్. సో హ్యావ్ యూ ఎవర్ ఒక చాట్ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నావా, లేకపోతే ఏదన్నా ఫర్ ఎవిడెన్స్ ఊరికే పడుంటది అన్నట్టుగా ఎప్పుడన్నా? ఐఫోన్ ఉన్న వాళ్ళకి అంత స్టోరేజ్ ఉండదు. అలా కొట్టావా? ఫైన్. బట్ ఎప్పుడన్నా ఒక స్క్రీన్ షాట్ చూసుకుని ఎప్పుడన్నా ఫ్యూచర్లో పనికి వస్తుంది జాగ్రత్తగా పెట్టుకుందామని? The thing with me is, I don't know if I'm blessed with this or cursed with this, I will not remember. Genuinely, I will not remember. And I'm very lazy. నాకంత గుర్తు పెట్టుకొని దాన్ని మళ్ళీ పీకి దాని గురించి ఒక కాన్వర్జేషన్ పెట్టుకునేంత ఓపిక ఉండదు. ఎప్పుడైనా ఎవరికైనా టెక్స్ట్ చేయకూడదు అంటే ఫస్ట్ ఈగోతో టెక్స్ట్ చేయకూడదు అనుకుని బట్ యూ స్టిల్ వెయిటెడ్ ఫర్ దెమ్ టు టెక్స్ట్? When I was way younger, yes. Then eventually when this realization started coming, you have to be kind to people. అవతల ఉండేది ఒక మనిషి అన్న
like when my thoughts started going in that direction, I was like, no, I will message, I will double text, I will triple text also. Very cool. I want something, I will call, I don't message asalu, I will call you Huh. because I want to know information. Yeah. Are you coming today Be అని mature. Answer చేయి. మెసేజ్ పెట్ నా అంత టైం ఎవరికి ఉంది. ఐ వాంట్ టు నో ఇమీడియట్లీ సో ఐ కెన్ ప్లాన్ అవుట్ ది రెస్ట్ ఆఫ్ ద డే. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు మనకు ఒక టైం ఉంటుంది. ఈ టైంకి నేను రెడీ అవటం స్టార్ట్ చేస్తే ఐ థింక్ ఈ టైం కల్లా నేను ఐ కెన్ అప్రోచ్ ఆ ఈవెంట్ స్పాట్కి వెళ్ళొచ్చు అని. బట్ హ్యాస్ ఇట్ ఎవర్ హ్యాపెండ్ నువ్వు ఎంత ముందుగా రెడీ అవుదాం అనుకున్నా సరే డూ యూ రన్ లేట్ అలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రెడీ అవుదామని నేను అనుకుంటానని మీరు అనుకుంటున్నారు చూడండి, అదే తప్పంటావు. ఎస్. అసలు అంత ప్లానింగ్ ఎవరికి ఉంది? ఐఎమ్ ఆల్వేస్ అ రన్నర్, ఐ కీప్ రన్నింగ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ వన్ గర్ల్ హ్యాబిట్ యూ విల్ డిఫెండ్ ఫర్ ఎవర్? ఐ థింక్ అమ్మాయిలని ఇట్లా ఏదో తప్పు చేస్తున్నట్టు ఆర్ సార్కాస్టిక్గా అడుగుతారు. యూఆర్ వేరింగ్ మేకప్? ఎస్ ఐ యామ్, యూ షుడ్ టు ట్రై. వై నాట్? హ్యావ్ యూ ఎవర్ వెంట్ బ్యాక్ టు ద సేమ్ పర్సన్ దట్ మేడ్ యూ ఫీల్ సాడ్? నో గోయింగ్ బ్యాక్. వై? గ్రేట్ యాటిట్యూడ్ బ్రో. అంటే మేబీ చిన్నప్పుడు యా, బట్ ఈవెన్చువల్లీ లైక్ ఐ సెడ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యూ హ్యావ్ టు like I said, you have to start trusting in your judgment. So once it got messed up, don't hate on them, but surround yourself with better people. So generally relationships lone kaadu, I feel there are green flags and red flags in every person. అంటే నువ్వు అది ఫ్రెండ్షిప్ లో చూడొచ్చు, ఒక నార్మల్ పర్సన్ లా అన్న ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇన్ హిమ్ రా అనుకోవచ్చు. అలాగా నువ్వు ఒక పర్సన్ ని చూస్తే హౌ డు యూ, నువ్వు ఎలా అనుకుంటావు ఇవి గ్రీన్ ఫ్లాగ్స్ ఇవి రెడ్ ఫ్లాగ్స్ అని? ఏం డిఫరెన్షియేట్ చేస్తావు వాళ్ళలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్స్లో ఉండే పీపుల్ ఆర్ అ రెడ్ ఫ్లాగ్. 100 అంటే ఎవ్రీవన్ షుడ్ బి బ్యాలెన్స్డ్, ఎవ్రీవన్ షుడ్ బి పర్ఫెక్ట్ అని కాదు, ఇటు అటు అందరికి ఉంటాయి. కానీ బోత్ సైడ్స్, ఇప్పుడు సమ్వన్ దట్స్ యునో కాన్స్టెంట్ హేటర్, యునో ఇట్లా వాళ్ళేంటి బ్రో అలా చేశారు, నీకెందుకు చేసుకొని, దట్ ఈస్ వన్ థింగ్. ఫ్లిప్ సైడ్లో ఎవ్రీవన్ ఈజ్ అ గుడ్ పర్సన్ బ్రో, అలా నాకు అది తప్పు ఇది తప్పు అని అనిపించదు. So someone that is capable of being honest and acknowledging ki are akkada edo tappainattundiraa, I didn't like that, don't hate on them, kani are you bold enough to accept that? Adi. So that you think is a red flag? I think being bold enough to accept is the green flag. Okay, you need a lot of mental power to be able to stand on your word and your opinions. Someone that's straying away from that. So Vinutna, that's it, and thank you for coming on Girl Talks, and it was lovely to host you Delsa. And at 20 నీకు ఇంత జ్ఞానం ఉండటం is crazy. I think most of the people would be surprised. I'm glad you think so. How is it being here on Girl Talks? I'm a yapper constantly. నాకు ఎవరైనా స్పేస్ ఇవ్వాలంతే మాట్లాడడానికి. No, but I enjoy talking about everything that we did because I think we are on the same page with a lot of things. So it's nice. It's always nice to be talking to another Mahila Mitra. Thank you for coming and thank you for watching, guys. Meek evanna koncham feedback unte ganaka you can tell us in comments or Instagram DMs lo kuda cheppeyochu. And meek ee podcast series lo next ever ni chudalanundo kinda comment chesandi. And follow this space and subscribe to Girl Formula.